యాజ్ హ్యాష్ యూజువల్ ట్యాగ్ లౌడలో ముచ్చట్లు విత్ డాంక్ బాబీ. యాజ్ యూజువల్ యాజ్ అది యూజువల్ కూడా అది కూడా అది కూడా అది కూడా యాజ్ యూజువల్ బిగ్ బాస్ రివ్యూస్ అండ్ ఓడో వచ్చి అంటాడు మళ్ళీ ఇవేమో లౌడోలో రివ్యూస్ అని మేమే అంటాం లౌడోలో రివ్యూస్. లౌడలో ముచ్చట్లు నేనే అలా బిగ్ బాస్ కి మంచి రేటింగ్ రావాలి. బిగ్ బాస్ నేమ్ అంటలేము, నాగార్జున ఫ్యాన్స్ మేము. బిగ్ బాస్ కి మంచి రేటింగ్ రావాలి అంతే. కూల్ అమ్మండి నేను ఫైటర్. కోట్ర దాక్కుంటా ఫైట్. మొన్న ట్విట్టర్ లో వాళ్ళు తిట్టుకున్నారు, అట్లా కొట్టుకుంటారు వాళ్ళు. నేను చేతిలో కోట్ర పట్టుకొని ఫైటర్ అంటే ఎట్లా నమ్ముతారు? చేతులు ఎగరేసి నేను ఫైటర్ అంటున్నారు. ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ ని ఇలా ఇప్పుడు అది ఆ వీడియో చూడకుండా జస్ట్ ఆడియో విను. నేను ఇలా 6-7 మెంబర్స్ ని ఇలా అంటే మనకి ఎడిపోతుంది. నువ్వు గ్యాప్ లా చిగురుగాడు కాలెత్తిందా అన్నాడు అన్న బాయ్. అది ఆ క్లిప్ ఇట్లా కట్టవాలా బాయ్, అయిపోతుంది. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100%. వాట్ ఇస్ దిస్ యూజ్ నౌ? బ్యాక్ బిచ్చింగ్. సో డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. అన్న దాంట్లో తప్పేముంది బ్యాక్ బిచ్చింగ్ అన్న దాంట్లో? ఎందుకు మనమే చేసుకుంటాం కదా బ్యాక్ బిచ్చింగ్ కావాలంటే. బ్యాక్ బిచ్చింగ్ ని బ్యాక్ బిచ్చింగ్ అనకపోతే అంటే గుద్దగొక్కడమా? అంటే ఒకరు వెనకలు ఒకరు మాట్లాడడం ఆడోళ్ళు చేసే పని అది. బ్యాక్ బిచ్చింగ్ ఏంటంటే ఏం తెలుసా? ఇప్పుడు నేను వచ్చిన రాడు విశాల్ లేనప్పుడు వచ్చి విశాల్ గాడు పెద్ద గాండుగాడు అని నీకు చెప్పడము అది బ్యాక్ బిచ్చింగ్. విశాల్ గాడు ఎర్రిపోకు. బ్యాక్ బిచ్చింగ్. విశాల్ గాడు మనం దగ్గర అయ్యేంత వరకు ట్రేడింగ్ చేయలేదు, చేశాడు. మనం దగ్గర అయ్యాక ట్రేడింగ్ మొడ్డ మీద పెట్టాడు. అవునవును అన్నది కరెక్ట్. ఇది బ్యాక్ మనోడు అవును అవును అంటున్నాడు. ఇంకా ప్లే చేద్దాం బాబు. లాట్స్ ఆఫ్ యూ. ఇన్నోసెన్స్ ఏం కనబడ్డదిరా? ఈడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నున్నగా వేసిండు. ఈడు ఇప్పుడు గుద్ద కడుక్కుంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెడతాడు, అప్పుడు కూడా ఏమను ఉచ్చ పోసుకుంటా అట్లనే పెడతాడు, అప్పుడు కూడా ఏమను బీజిఎం మ్యాటర్స్. అక్కడ ఎర్రిపుక్కులు వీళ్ళు కాదు, మేమేసినోడు కాదు. ఇక్కడ 16.8K పీపుల్ లైక్ చేశారు చూడు. బాబా అది కమెంట్లు చూద్దాం అట్టండి ఒక్క నిమిషం. మాకు బిగ్ బాస్ విన్నర్ ఇలాంటి వాళ్ళు ఒక మాట ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ అతను చాలా మంచోడైనా సరే అతన్ని చేయరు. ఎందుకు తెలుసా? ఆ కరువులో ఉన్న మగోళ్ళు, కరువులో ఉన్న ఆడోళ్ళు ఇతను కోటేయరు. అయ్యారు అది మంచితనాన్ని కోటేయరు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇల్లు అయితే ఎవడైతే కమెంట్ పెట్టిండో ఆ బాడకోలే పోయి రీతు చౌదరికి గుద్దుతారు రోడ్లు. చూడు మళ్ళీ అందమైన అమ్మాయి పువ్విస్తా అంటే తను పంపిస్తారు కూడా. మళ్ళీ ప్రియా వచ్చి నాకు సార్ చెప్పండి సార్ అనగానే మళ్ళీ ఆ పిల్ల జస్ట్ హగ్గిస్తా అంటే ఇది దెంగి అంటారు. అంత గలీజ్ గారు. ఇది మీ సేమ్ అనుకుంటా. ఇది మిమ్మల్ని ఎవరో మార్చలేరు. ఇప్పుడు బీజేఎం మ్యాటర్స్ అని ఇందాక అనుకున్నాం కదా, ఇంతకుముందు సెంటిమెంట్ బీజేఎం వేసిండు. ఇది చూడు. కొంచెం వాడండి ఉంది కదా. థ్యాంక్స్ లాట్ అండి. ఇది ఓకే. చూసినావా ఎంత ఇంపాక్ట్, బీజేపీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది. నైట్ 3 వరకు సినిమాలు చూస్తా. అది ఏదైనా కానీ పెట్టుకుని ఇచ్చిదైనా రోజుకి 2 సినిమాలు చూస్తా. నైట్ చూసి పడుకొని మధ్యాహ్నం 1 గంటకి అలా లెగుస్తా. నా డే స్టార్ట్ అయ్యేది 1 గంటకి. నా గురించి మించి అంతే. అంటే పనిలేనోడిని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టే షో బిగ్ బాస్ షో. ఆడంట 2 సినిమాలు చూస్తాడంట రాత్రి, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు లేస్తాడంట. ఆడెంత ఫ్రీ ఉన్నాడు, ఆయనకి ఎంత ఫ్రీ మనీ దొరుకుతుంది చూడు నువ్వు.
ఆ లైఫ్ ఎంత చిల్లు ఉన్నది. నచ్చుతలే నువ్వు మా చెప్పు అమ్మ విశాల్. నాన్న మా అమ్మ నాన్న 7 లేకపోతే గుద్ద పైన దానికి గద్దలాగా ఎగరమంటారు. గాల్లోకి వెళ్ళి గద్ద ఈడ ఆడే కదా ఏది అది? జబర్దస్త్ చేస్తాడు ఆయన ఆడే కదా. జబర్దస్తోడు. అవును అవును అవును. ఆడు ఒక గొర్రె. ఈ మధ్యలో హిందూయిజం మీద కొన్ని ఏమంటారు అది తీసిండు వీడియోస్ ఈడేగా, కాదనుకుంటా. అవమానం పరిచేటట్టు వీడియోలు తీసిన ఈడేగా. ఈడు కాదు ఈడే స్టేట్మెంట్ వదిలిండు. వదిలిండా? వదిలిండు స్టేట్మెంట్, నాకు గుర్తుంది. ఈ మీద చూడరాదు అయ్యింది కాంట్రవర్సీ. చూడరాదు. ఇలా కన్వర్జేషన్ ఎట్టుందంటే ఇద్దరు సోమరిపోతులు వచ్చి సన్యాసులు వచ్చి పొద్దున మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు లేస్తా అంటే నేను కూడా సేమ్ లేస్తా. వీళ్ళకి అన్ని కానీ అంత లేటుగా లేపడానికి ఇలా షోలేం పని. పొద్దునే కోడి అంటే చూడు, అంటే చూసేటోడు ఎంత ఎర్రిపోకి ఇల్లని వీళ్ళకే టైం లేని ముచ్చట్లు అంటే ఫాలో అయ్యేటోడు కొండ. ఈమె ఎవరు నాకు తెలియదు, ఈమె ఎవరు అసలు. నాది ఎలా ఉంటుందో తెలుసా? ప్రియా మా కామనర్ సెలెక్ట్ అయ్యి లోపల. ఎవరో 40 years ఆంటీలుగా కనబడుతుంది. ఎవర్రా ఈమె ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నాను. కానీ పర్లేదు. సీజన్ లో నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు గుడితోనే ఉండాలి. మ్యాన్ ఆఫ్ మై వర్డ్స్. ఫ్యాంటాస్టిక్. నువ్వు గుండుతోనే ఉండాలి సీజన్ మొత్తం గుండుతో ఉండాలి. అయితే సీజన్ మొత్తం గుండుతోనే ఉండాలి అన్నాడు కదా. వెళ్ళేటప్పుడు కూడా గీక్కొని వెళ్ళాలి కింద. ఎందుకంటే సీజన్ అయిపోయేంత వరకు పెరగొద్దు. మళ్ళీ మధ్యలో గీక్కోవడానికి ట్రిమ్మర్లు తీసుకొని ఇస్తారు. లేదు ట్రిమ్మర్లు కనవడం ఉంటాయి క్యారీ ఆన్ చేస్తారు. అక్కడ బాత్రూమ్ లోనే గీకేసుకుంటారేమో. ఓపెన్ గా చేసుకుంటారు బయట. చూడలే లాస్ట్ సీజన్ లో. అరే బాయ్ కింద ఆతులు. అది ఆబ్వియస్లీ బాత్రూమ్ లోనే వీట పెట్టుకుంటాడులే బాయ్ అక్కడ. తాత నువ్వు ఎప్పుడైనా విమానంలో ఎక్కినావా? మీ అవ్వ మంచమే ఎక్కనీయకుండా ఇక విమానం ఎప్పుడు ఎక్కుతారా? ఈ పోరన్ పేరేంది, మిలిటరీ పోరన్ పేరేంది? వీడు సోల్జర్. వీడు అసలు నేను అనుకున్నా ఒక అడ్వైస్ చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ సింపున్నాడు అన్న. సింపున్నాడు. ఎవరు మిలిటరీ వాడా? సింపున్నాడు. సింపు ఉంటే అడుక్క తిన్నట్టే. బట్ అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చూస్తే ఒక మాట చెప్తా, ఎవరితో తిరుగుతున్న ఎవరితో కనెక్షన్ మెయింటైన్ చేసుకుంటారు మీరు ప్రాపర్గా తెలిస్తే దూరం అయిపోతారు, లేదంటే కూర్చిపోతారు లిటరల్లీ. అర్థమైందా? మళ్ళా నీకు ఇంకో విషయం తెలియదు. ఆ పిల్లకి పెళ్ళైంది రీతు చౌదరికి. తెలియదు ఇంకా తెలుసు. పిచ్చి బాగా. ఇమాన్యుల్ ఇంకా గుడుస్తున్నావా? సాయంత్రం పోయిన తర్వాత చేయవా? నాకు చాలా ఫీల్ అవుతున్నాను నీకు ఇట్లా చూసేసి. ఏంటది? ఓరీడమ్మా ఇదేంట్రా బాబు. ఇమాన్యుల్ ఇంకా ఓడుస్తున్నావా అనక కుడుస్తున్నావా. చెప్తున్నా, ఈ డెమన్ పవ్ అను ఒక ఈ అమ్మాయిల కిరికిర్లా వాడి అవుట్ అవుతాడు, బయట కనిపిస్తుంది. అండ్ ఇంకోటి రితు చౌదరి ఇలా నా పల్లవి ప్రశాంత్ సీజన్లో ఒక పిల్ల ఉంటున్నాడు, ఆ పిల్ల పేరు గుర్తొస్తలేదు. అబ్బాయిలను మధ్య సేమ్ టాక్టిక్ ఆడుతుంది. ఓకే, ఈమె టాక్టిక్లో ఏదో వాడతాడో కూర్చిపోయినట్టే. మళ్ళీ ఒక్కటి ఏంటంటే ఈమె పెళ్ళయింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పక్కకున్నాడు చూసినావా? మన కంటెంట్ నువ్వు చూసినావు అనుకో దెంగుతావు అని. మొత్తం పోరిలతో రోడ్ల మీద ఎక్కుతాడు అంతే అంటావా? సగం. उससे मेरा क्या फायदा हुआ? मुझे क्या मिला बताओ. అయితే నేను ఇట్లా పోతే దగ్గర కూడా దగ్గర అమ్మాయి అయినా అది అబ్బాయి అయినా దూరంగా ఉండరు. నాకు దుష్మన్ గేమ్ అయ్యే వరకు అంటే నేను గుర్తు మూసుకొని దూరం. కెమెరా ఉందంటే అంతే. 22 కెమెరాల ఎంత 32 కెమెరాల అన్ని కెమెరా ఉన్నాక ఏంది రా నువ్వు నాకు దోస్త్ ఎట్లయితే దూరం ఉండంట నేను. వీడియో సెలెక్ట్ డిమాండ్ పవర్ ఆర్ ఫైర్ ఆన్ ఫైర్ అంట. అదే ఆన్ ఫైర్ లోపలికేనే. వీడియో సెలెక్ట్ కాకుండా ఉంటే బాగున్నట్టు. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే అయ్యా నెక్స్ట్ విష్ణుప్రియ ట్రైనింగ్ బాగా ఇచ్చింది అని పెట్టాడు. అవునా? ఒక్క నిమిషం ఆ కింద మీ మోడే తీసిన
లిటరల్లీ షీ ఇస్ మ్యారీడ్. అడు చూడు దిస్ ఆల్ టిఆర్పి స్టంట్. మేమేసినోడు చూడు మెల్లిగా పెళ్లి చేసుకోవాలనిపిస్తున్నాడు. అరే పిచ్చి బాడు ఓడ్రా బాబు, చచ్చిపోతావు రా అరే, చచ్చిపోతావు, రోడ్ మీద అడుక్కుంటావు. ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్లు చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తా అంటే కుడిచిపోయినట్టే ఫ్రెష్ అవుతున్నావు అంటే. ఆ స్మైల్ కూడా చూడు ఎంత ఫేక్ కనిపించేస్తుంది ఇట్లా. నీకు అది కావట్లే. ఇది ఈ ఛానల్ ఎవరిదో చూసుకో, ఐకానిక్ అప్డేట్స్ ఈడే ఎర్రిపోకోడు. ఓకే ఇప్పుడు హానెస్ట్ గా ఆ పిల్ల ఇప్పుడు ఇట్లా పెద్ద ఇట్లా అన్నది, ఇప్పుడు ఆ అబ్బాయి ఇట్లా పట్టుకొని అంటే మంచిగా ఉంటుందా? ఇప్పుడు అమ్మాయి అన్నది కదా పెద్ద సెక్షువల్ హరాస్మెంట్ అంటారు. కామాంధుడు చేసి దెంగుతారు ఇన్స్టాగ్రామ్. పాపం ఆడ లైఫ్ మొట్ట కొట్టుకుంటున్నాడు. ఇమేజ్ పోతుంది, ఆర్మీలో ఏమి ఇట్లాంటి పనులు చేస్తారు లిటరల్లీ. అదే కదా ఫస్ట్. ఎప్పుడు ఇందాక వెళ్ళా, నాకు రేస్ అవ్వలేదన్నా, మేము వేరే జోన్ లో ఉన్నాం, స్కిట్ చేసుకుంటున్నాం. హద్దులు దాటదు, అర్థమైంది. అది ఒక సింపుల్ గా చెప్తాను. హద్దులు ఎవరు దాటలేదన్నా, మీరు నోటుకొచ్చిన మీరు ఏం మాట్లాడటం, ఎవరు మొదలు పెట్టారు? హద్దులు ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. అన్ని గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడుతూ ఊరుకోలేదు. సారీ చెప్పా, పట్టుకొని మరి సారీ చెప్పా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? గుండంకులు అంటున్నాడు ఇని లిటరల్లీ అడవిలకే ఉడికొచ్చిన గుడ్డెలుగు లేకున్నాడు. అందరినీ గుడ్డంకులు అంటున్నాడు, అడవిలకే ఉడికొచ్చిన గుడ్డెలుగు లేకున్నాడు. మళ్ళీ అన్నంతని సారీ 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 అని దెంగితే నువ్వు షో నడిపిస్తలేవిడా, నీ షో కాదు ఇది. అర్థమైందా? నా మొట్ట లిటరల్లీ ఇట్లా పింక్ ఉంటది, అని పక్కన పెడితే మెరుస్తుంది. నేను ఒకటి చెప్తున్నా కదా, నాకు ఒక్క మాట ఇన్స్టిగేటింగ్ గా అనిపించింది ఏంటంటే, రైట్ అంటే లెఫ్ట్ అన్నాడు. అదే బయటగా నుండి డైరెక్ట్ లేచి బైరీలు కొడుతుండే, డైరెక్ట్ పార్ట్ బాయ్ సింపుల్. నేను చెప్తా చూడు, ఇక్కడ కన్వర్సేషన్ లా దిమాక్ లేదు ఇద్దరికి. ఆడు గుండంకులు అన్నాడు, వీడు హైపర్ అవుతుండు అంటే ఫస్ట్ అన్నది గుండంకులు నేనే అని అనుకుని ఆడు గుద్ద మూసుకోవచ్చు. అడిగి తెలియలేదు. మళ్ళా ఇతను ఆడు సారీ చెప్పిండు, సారీ చెప్పిన తర్వాత ఇతను గుద్ద మూసుకోవచ్చు, ఇతను కూడా గుద్ద మూసుకోవాలి. ఇద్దరు ఎర్రిపో. సారీ చెప్పడం కాదు, వాడు చాలా సార్లు అన్నాడు గుండంకులు అని, అందుకే వాడు అంత గుద్దదింగండి. ఇంక ఇటుంటే గలీజ్ గా బాడీ షేమ్ చేసి దెంగుతుండే. అడవిలకి నోటుకొచ్చిన గుడ్డెలుగు లేకుంటారు అనుభవం మాట్లాడిన అతను అంటుండే. అని చూడాడు అంతే అన్న, తోల తీరిపోయింది. ఇదేంటంటే అరే నీ అబ్బా నిప్పు అర్థం కాలే. సేమ్ టు సేమ్ ఉన్నారు ఇద్దరు. రాకేష్ మాస్టర్ ఫేజ్ చూడు, తర్వాత గుండంకుల్ ఫేజ్ చూడు. అర్థమైందా? ఏమర్థమైంది? ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు, జర లావు ఉంటే రాకేష్ మాస్టర్. ఇదేంటంటే అరే నీ అబ్బా జఫా. రాకేష్ మాస్టర్ మళ్ళీ పుట్టాడు, అర్థమైంది, అగ్రెసివ్ గా పుట్టాడు. కానీ రాకేష్ మాస్టర్ మజా ఉండే బతుకున్నాడు. వారం మొత్తం క్లోత్స్ వాష్ చేసేటువంటి డ్యూటీ వాళ్ళ క్లోత్స్ కాదు, అందరి క్లోత్స్. రాము రాథోడ్ మాలగే కొంచెం యంగ్ అండ్ నార్మల్ కాబట్టి, సో ఎట్లా ఉంటారు హౌస్ లో చేయలేదనుకున్నారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆవిడ దాంట్లో సూడో ఫెమినిజం ఉంది, అది నీకు నాకు తెలుసు, మనకు తెలుసు. సో అక్కడ ఉంది ఒక అబ్బాయి అమ్మాయి, అక్కడ వర్క్ చేసే థింగ్ వచ్చిందంటే ఆవిడ ఖచ్చితంగా తనతో అంటిల్ అన్లెస్ తనతో ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు షీ చూజ్ ఏ ఉమెన్, సారీ షీ చూజ్ ఏ మెన్ టు వర్క్. అంతే దట్స్ అబ్సల్యూట్ ట్రూత్. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం. అక్కడ అబ్బాయి ఉంటే అబ్బాయికే పని ఇచ్చింది, ఎందుకు అమ్మాయి ఆల్రెడీ చేస్తుంది, చేయగలదు కాబట్టి అబ్బాయి చేయాలి అనేది తన థాట్. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్ లో ఏ టాస్క్ వచ్చినా తను ఏమనుకుంటుంది అంటే, ఆడకూరలో క్వీన్స్, ఓకే వీఆర్ డాడీస్ ప్రిన్సెస్ అనుకుంటారు. ఓకే ప్రిన్సెస్ అనుకొని పనులన్నీ మొగోళ్ళు చేయాలి, మొగోళ్ళు హార్డ్ వర్కర్స్, మొగోళ్ళు లేబర్ గాన్లు అన్నట్టు చేస్తా చూడు ఫ్యూచర్ టాస్కులు. అంటిల్ అన్లెస్ తనకి ఒక ఫేవర్ ఉంటే, లేదా ఆ అబ్బాయి తన ఫ్రెండ్ అయితే తప్ప, షీ చూజ్ ఏ మెన్ టు వర్క్, అంతే, మెన్ టు లోన్స్. పోతుంది, బయటకు వచ్చేస్తుంది తొందరగా. కావాలంటే మీరు ఫ్యూచర్ లో చూసుకోండి, మాట గుర్తు పెట్టుకోరు.